రాష్ట్రాల్లో మరో ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మార్చి 29లోగా ఏపీలోని యనమల రామకృష్ణుడు, పారుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, జంగా కృష్ణమూర్తి, రామారావుల ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుంది. దీంతో ఖాళీ కానున్న ఈ 5 స్థానాలకు ఎన్నికలను నిర్వహించనుంది. మార్చి 3న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 20న పోలింగ్, ఇదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 5 ఎమ్మెల్సీ ఖాళీలకు ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. ఇప్పటికే జనసేన నేత నాగబాబుకు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తామని టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. నాగబాబును క్యాబినెట్లోని తీసుకుని మంత్రిని చేసే అవకాశం ఉంది. ఇక మరో ఎమ్మెల్సీ స్థానం బీజేపీకి దక్కే అవకాశం ఉంది. మిగతా 3 ఎవరికి దక్కుతాయి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చెప్పండి రమేష్. శోభ, ఆంధ్రప్రదేశ్ లో 5 ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఈ నెల 29వ తేదీతో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మార్చి 3వ తేదీన ఈ 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. మార్చి 10వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అదేవిధంగా మార్చి 11న నామినేషన్లు పరిశీలిస్తారు. మార్చి 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. మార్చి 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 5 ఎమ్మెల్సీలు త్వరలో రిటైర్ కాబోతూ ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీలు కాబట్టి జంగా కృష్ణమూర్తి ఇప్పటికే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు రామారావు, తిరుమల నాయుడు, కస్తూరి అశోక్ బాబు, అదేవిధంగా యనమల రామకృష్ణుడు, వీళ్ల పదవి కూడా త్వరలో అవుతుంది. కాబట్టి ఈ 5 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంది. ఇప్పటికే జనసేన నేత నాగబాబును ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయాలని గతంలోనే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు కూడా నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి ఆయన ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక 4 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అటు బీజేపీ అదేవిధంగా టీడీపీ పార్టీలకు చెందిన వారికి కూడా ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల తర్వాత ఎన్నికల్లో గెలిచినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఎమ్మెల్సీ స్థానాలకు పెద్ద ఎత్తున పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ఎవరెవరికి ఎమ్మెల్సీ స్థానాలు దక్కబోతున్నాయనే ఆసక్తి కూడా నెలకొని ఉంది. ఇప్పటికే పార్టీలోని చాలా మంది సీనియర్ నేతలు కూడా ఎమ్మెల్సీ సీటు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటు తెలుగుదేశం సంబంధించి ఎవరికి సీటు దక్కుతుందో, ఎవరు పోటీలో ఉండబోతున్నారనేది చూడాల్సి ఉంటుంది. 5 స్థానాలు కూడా ఎమ్మెల్యే కోటకి సంబంధించిన స్థానాలు కావడంతో అధికార కూటమికి 5 స్థానాలు కూడా దక్కబోతూ ఉన్నాయి. ఇక జనసేన కూడా ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కబోతూ ఉంది. నాగబాబు ఎమ్మెల్సీగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.